Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీ ఈసారైనా కలుస్తుందా? చంద్రబాబులో ఆందోళన. కూటమి పార్టీల కలివిడి వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి పార్టీల నాయకుల కీలక సమావేశం జరిగింది. ఈ సమయంలో మరోసారి చంద్రబాబు కలివిడి పాలిటిక్స్కు పిలుపునిచ్చారు. వచ్చే వారం నుంచి కూటమి పార్టీలు సంయుక్తంగా ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన తేల్చి చెప్పారు. 2 ఏళ్ల పాలనకు సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని, చేసిన మేలును పేర్కొనాలని ఆయన చెప్పారు. దీనికి 3 పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు ఇలా కూటమి పార్టీల కలివిడి, ఉమ్మడి ప్రచారం, ప్రజల మధ్యకు వెళ్లే అంశాలపై మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన కలివిడి కోసం ఏకంగా 3 పార్టీల నాయకులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంపై చర్చకు వచ్చినప్పుడు వైసీపీకి ధీటుగా బదులిచ్చేందుకు కూటమి పార్టీలు కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. కానీ ఆ సమయంలో బీజేపీ నాయకులు పన్నెత్తు మాట కూడా అనలేదు. పైగా ఎవరికి వారు అన్నట్టుగా ఈ సమస్య తమది కాదన్నట్టుగా ఉన్నారు. దీంతో టీడీపీ నాయకులే ఈ విషయానికి కౌంటర్లు ఇచ్చారు. ఈ పరిస్థితిపై అప్పట్లోనే ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు పరిస్థితిని మార్చేందుకే సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ సమన్వయ కమిటీలోనూ సమన్వయం లోపించింది. ఫలితంగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఇక తాజాగా ఆ 2 ఏళ్ల పాలనను ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు కలిసి రావాలని చంద్రబాబు మరోసారి పిలుపునిచ్చారు. అందరూ కలిసి ప్రజల మధ్యకు వెళతామని చెప్పారు. అంతేకాదు ఈ నెలలోనే 3 చోట్ల బహిరంగ సభలకు కూడా చంద్రబాబు ప్రణాళిక రెడీ చేశారు. విశాఖ సహా అమరావతిలో ఈ సభలను నిర్వహించనున్నారు. మరి ఈ క్రమంలో అయినా కూటమి పార్టీలు, ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలిసి వస్తుందా రాదా అనేది చూడాలి.